స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు చివరి తేదీ డిసెంబర్ 9. 10న పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు 12తో ముగుస్తుంది. పోలింగ్ 27న జరుగుతుంది. డిసెంబర్ 30వ తేదీన కౌంటింగ్ నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్లో పేర్కొంది. ఏపీ తెలంగాణలో విన్ విజన్ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన నూతన బ్రాంచులను విస్తరిస్తోంది. ఈ సందర్భంగా హాస్పిటల్ బ్రాండ్ లోగోను ఆ సంస్థ డైరెక్టర్ సతీష్ గుప్తా ఆవిష్కరించారు. కళ్లకు సంబంధించి అధునాతన పద్దతిలో చికిత్స అందిస్తున్నామని, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, విజయవాడ, కర్నూలుల్లో తమ బ్రాంచులున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైహాంగ్ గ్రూప్స్ డైరెక్టర్ రామేశ్వరరావు, విన్ విజన్ డైరెక్టర్ శ్రీలక్ష్మి పాల్గొన్నారు. నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. వీళ్ళు డాక్టర్ శ్రీలక్ష్మి ఈ ఇన్స్పిరేషన్తో చక్కటి హాస్పిటల్ తయారు చేసినందుకు పరిపూర్ణ ధన్యవాదాలు తెలియజేస్తూ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ హాస్పిటల్ మంచి సేవ చేస్తూ ఇంకా చాలా ఫ్రీ క్యాంపులు కూడా బీదవాళ్ళకు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా శంషాబాద్లో మా ఆశ్రమం దగ్గర కూడా సంవత్సరానికి కనీసం 1-2 ఫ్రీ క్యాంపులు నిర్వహించాలని. కార్తీక పౌర్ణమి పర్వదినాన ప్రకాశం జిల్లాలో శైవ క్షేత్రాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. భక్తులతో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఎర్రగొండపాలెం, త్రిపురాంతకం, పుల్లల చెరువు, డోర్నాల ఆలయాల్లో తెల్లవారుజాము నుండే మహిళలు దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. కుంకుమార్చనలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయ సమీపంలో ఉన్న ఉసిరి చెట్ల వద్ద పూజలు చేసి కార్తీక పురాణాలు చదివారు. స్వామివారి ఆలయ పరిసరాల్లోని అన్నదాన సత్రాల్లో కార్తీక వనభోజనాలు ఏర్పాట్లు చేశారు. డిజిటల్ మీడియాలో దూసుకుపోతున్న ఎక్స్ప్రెస్ టీవీ గ్రూప్ నుండి మరో వెబ్సైట్ అందుబాటులోకి వచ్చింది. ఫిల్మ్ న్యూస్ ను క్షణాల్లో అప్డేట్ చేసేందుకు ఎక్స్ప్రెస్